రైట్ ఇక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రతిపక్షాలకు కావచ్చు ఇటు అధికార పక్షాల్లో దుమార రేపుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మాట్లాడుకుంటే గనక అధికార పక్షం ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీకి ఆల్రెడీ కొండా సురేఖ సమాధానం చెప్పినప్పటికీ ఏదైతే నిన్న సిఎల్పీకి సంబంధించి అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు అసెంబ్లీలో పెద్ద ఎత్తున గలం విప్పారు. గలం విప్పినప్పటికీ కూడా ఎన్నో చర్చలు జరిగినప్పటికీ కూడా అసలు కొండా సురేఖ ఇప్పటి వరకు స్పందించలేని పరిస్థితి. సో ప్రస్తుతం అయితే నిన్న జరిగిన చర్చకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి అటు కొండా సురేఖ కావచ్చు ఇటు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా భారీగా వాడి వీడియో చర్చ అయితే జరుగుతుంది. అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే అయితే గట్ట బర్తాఫ్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అయితే అటు ఎమ్మెల్సీలు కావచ్చు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం దీని పట్ల బర్తాఫ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అని చెప్పేసి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఏదైతే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో జరుగుతున్న చర్చపై కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. అయినప్పటికీ మహిళా నాయకులు ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా కొండా సురేఖ వెంటనే నేను ఆల్రెడీ టీపీసీసీకి క్రమశిక్షణ చెప్పాను, నేను సారీ చెప్పాను, విచ్ మీన్స్ మీరంతా కూడా ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం ఎవరైతే ఇటు అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళిద్దరు కూడా అంటే రెండు పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళంతా కూడా చర్చలు నిర్వహించారు. బట్ చర్చలు విఫలమయ్యాయా లేకపోతే సఫలమయ్యాయా అనే దాని పట్ల చాలా వరకు చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించి బర్తాఫ్ ఖచ్చితంగా చేయాలి, మరి బర్తాఫ్ ఉంటుందా లేదా అనే విషయంపై మాట్లాడుకుంటే గనక మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది ఈ రోజుల్లో. సో ఇటు చూసుకున్నట్లయితే గనక అటు ఓవరాల్గా ఇటు సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో కావచ్చు చాలా వరకు మొత్తం ఓవరాల్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పైనే బర్తాఫ్ ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా కూడా న్యూస్ మనకు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అమెరికా టూర్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి అన్నారు. అనంతరం ఏదైతే మళ్ళీ ఈ రోజు వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళినప్పటికీ మరి రానున్న రోజుల్లో అసలు వచ్చాక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఆయన స్పందిస్తారు, అసలు దీని పట్ల ఉన్న ఏదైతే అభినయ భేదాలు కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఇంకేమైనా విషయాలు ఉన్నాయా ఆయన బయట పెడతారు అన్నట్టుగానే చూస్తున్నారు తప్ప మరి దీనికి సంబంధించి చర్చలు అనేది గాంధీ భవన్లో ఎక్కువగా నడుస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే దీని పట్ల కొండా సురేఖ అయితే ఎలాంటి స్పందించడం లేదు, జస్ట్ సారీ చెప్పి వదిలేశారు. ఎట్లా అంటే నాకు నా కూతురు మాట్లాడిన మాటలకు నాకు అసలు సంబంధమే లేదు, ఈ విషయంలో సంబంధం లేని విషయాల్లో నన్ను లాగుతున్నారు, ముఖ్యంగా నన్ను ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాటిని రెండింటి మధ్యలో నన్ను లాగుతున్నారు, వాళ్లకు నాకు సంబంధం అంటగెడుతున్నారు, నేను పార్టీ చేంజ్ అవుతున్నాను అని కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, అసలు ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవసరం ఏముంది అని చెప్పేసి కూడా టీపీసీసీకి క్షమాపణ చెప్పిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఆ టీపీసీసీకి సంబంధించి ఓవరాల్గా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విషయం అనేది కూడా అమెరికా పర్యటన తర్వాత వస్తుందని కూడా చెప్పొచ్చి ఇక్కడ తెలుస్తున్న ఓవరాల్గా గాంధీ భవన్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇటు ఇన్ఛార్జ్కి సంబంధించి మీనాక్షి నటరాజన్ అన్ని తెలుసుకున్నప్పటికీ కూడా మరి మీరు హైకమాండ్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాల్సింది, రాహుల్ గాంధీ దగ్గర అన్ని అడగాల్సింది, మీకు అభిప్రాయ భేదాలు ఉన్నా లేకపోతే ఇంకా పర్సనల్ గొడవలు ఉన్నా లేకపోతే పార్టీ పరంగా ఏం జరిగినా కూడా మీరు రాహుల్ గాంధీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళండి, హైకమాండ్ ఏది చెప్తే దాన్ని నిర్ణయించుకోండి అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇలా మాట్లాడడం, ఒకే పార్టీలో ఉండి కన్ను నాదే వేలు నాదే అనేది పొడుచుకోవడం, గోరుతో పోయింది గొడ్డల దాకా తీసుకొచ్చుకోవడం మీకే సాధ్యం అని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఏ విధంగా దీనికి సంబంధించి ఎండ్ కార్డ్ పడబోతుంది, మరి హైకమాండ్ కూడా దీనికి సంబంధించి ఏ విధంగా కూడా మాట్లాడబోతుంది అనేది కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. వీడియోస్ భానుప్రసాద్ శ్వేతంగర్ హిట్ టీవీ గాంధీ భవన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.